నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయుకేటీలో రేపు 5వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్న స్నాతకోత్సవ కార్యక్రమ వివరాలను ఆయన వెల్లడించారు. వేడుకలకు మంత్రులు కేటీఆర్, సవితా ఇంద్రారెడ్డి, ఐకే రెడ్డి, ఎంపీ బాపురావును ఆహ్వానించామని తెలిపారు. 2013 నుంచి 2016 అకాడమిక్ ఇయర్ వరకు చదివి ఓడి పట్టా పొందే 576 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరవుతారని తెలిపారు. గత 2 నెలల కిందట మంత్రి కేటీఆర్ హామీ మేరకు 2200 ల్యాప్టాప్లు, 1000 డెస్క్ టాప్లను విద్యార్థులకు అందజేస్తారన్నారు వీసీ. అలాగే మా విద్యాశాఖ గౌరవ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ మెడల్స్ను అందజేయబోతున్నారు. దీనికి అదనంగా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ శ్రీ జయేష్ రంజన్ గారు, అలాగే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి కరుణ గారు కూడా విశిష్ట అతిథులుగా పాల్గొనబోతున్నారు. ముఖ్య అతిథులుగా స్నాతకోత్సవం ఉపన్యాసము శ్రీ కేటీ రామారావు గారు టెక్నాలజీ అవే ఫార్వర్డ్ అనే థీమ్ మీద రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కాన్వకేషన్ అడ్రస్ ఇవ్వబోతున్నారు. అలాగే రాజన్న గారని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీసీఎస్ వారు స్పెషల్ గెస్ట్గా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమం మొత్తం సుమారు 1.5 గంటల సమయం వ్యవధిలో కంప్లీట్ అవుతుంది. దీనికి పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఒక పేరెంట్ని అలౌ చేస్తున్నాము. ఇది మన దగ్గర ఉన్న శాక్ ఆడిటోరియంలో స్టూడెంట్ అమ్యూనిటీస్ సెంటర్ అనేది యాక్టివిటీ సెంటర్. అయితే ఈ ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మనము మన కాన్వకేషన్ అటైర్ ఇంతకుముందు వేరే రకంగా ఉండింది. ఈసారి మనం అందరం ఒకటే కలర్ యూనిఫామ్ అంటే డ్రెస్ ఒకటి అందరు చీఫ్ గెస్ట్ నుంచి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీకే రెడ్డి కాలనీలోని ఇంట్లో ఫ్యాన్ కురివేసుకుని 10th విద్యార్థి రెహాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెహాన్ స్థానిక మైనార్టీ గురుకులంలో చదువుతున్నాడు. ఉపాధ్యాయుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో గురుకుల పాఠశాల ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. ఆగ్రహంతో స్కూల్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.